ఆయన సంకల్పములో నిన్ను ఉండమని దేవుడు కోరుకున్నాడు. నువ్వు లేకపోయినా ఆయన పని జరుగుతుంది. కానీ నువ్వు అందులో ఉండడం నీ విధేయత మీద ఆధారపడి ఉంటుంది, నీ నమ్మకత్వం మీద ఆధారపడి ఉంటుంది, నువ్వు నేర్చుకున్న బోధ మీద ఆధారపడి ఉంటుంది, నీ ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. దేవుని సంకల్పమైన, దేవుని నిర్ణయమైన మనం ఇష్టపడి జరిగిస్తేనే మన జీవితంలో జరుగుతుంది. అసలు ఓ మాట చెప్పాలంటే, సంకల్పంలో జరిగేవి అందరికీ నచ్చవు. ఎందుకంటే మీకు నచ్చినట్లు సంకల్పంలో ఏది జరగదు. సంకల్పంలో జరుగుతున్నదే మనం ఇష్టపడాలి. ఆమేన్. సంకల్పాన్ని ఇష్టపడాలి. నీ ఆలోచనకు అనుకూలంగా సంకల్పం ఉండదు. సంకల్పం ఎలా ఉంటే అలా నువ్వు ఆలోచించడం నేర్చుకోవాలి. ఆమేన్.